ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా, కదలిరా, నీకోసమే నేను వచ్చానంటున్నాడు. నిన్ను పిలుచుటకే వచ్చానంటున్నాడు. నీ బ్రతుకు మార్చడానికే వచ్చానంటున్నాడు. నీకు దైవ రాజ్యాన్ని అందించడానికే నేను వచ్చానంటున్నాడు. అవును బిడ్డ, నీకోసమే, నిన్ను పిలుచుట కోసమే, నీ బ్రతుకు బాగు చేయడము కోసమే నేను వచ్చానంటున్నటువంటి ప్రభుని వాక్యం వినబోతున్నటువంటి బిడ్డలారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనములో ప్రభు వాక్యములో అంటున్నాడు, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను కాదు అంటున్నాడు. ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, దేనికోసం వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో ఈ వాక్యములో చాలా చక్కగా చెబుతున్నారు. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు అంటున్నారు, యేసయ్య ప్రభుడు అంటున్నారు, మరి ఆ లోకము విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఎందుకు వచ్చాడో ఈరోజు వాక్యములో ప్రభు చాలా చక్కగా చెప్పు. చాలా మందిలో కూడా ఈ అనుమానం ఉండవచ్చు, ఎందుకు ప్రభు అక్కడ నుండి ఇక్కడికి వచ్చారని. ఎందుకు వచ్చాడో ఈరోజు ప్రభు నీతిమంతుల కోసమైతే కాదు, కానీ పాపులను పిలువడం కోసం, పాపులను రక్షించడం కోసం వచ్చాను, నేను వచ్చిన పని ఇదే అని ప్రభు చాలా చక్కగా. ఈ మాట విన్నప్పుడల్లా చాలా మందికి ఒక అనుమానం కలుగుతుంది. అంటే నేను మంచి జీవితము జీవిస్తే, నీతిమంతమైన జీవిస్తే ఇక ప్రభు నా దగ్గరికి రాడా, ప్రభు నన్ను పట్టించుకోడా, ప్రభుకి నేను అవసరము లేదా, నీతివంతమైన జీవితం, మంచి జీవితం, భక్తిపరమైన జీవితం జీవించడమే నేను చేసిన తప్ప అని అనుకుంటూ ఉంటారు. తప్పండి. అలా ప్రభుని మాటకు అర్థం అది కాదు. నేను నీతిమంతుల కోసం రాలేదు అంటే అర్థము, నువ్వు ఇప్పటికే మంచి జీవితము జీవిస్తున్నావు, నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా జీవిస్తున్నావు, ప్రభుని రాజ్యానికి చేరువలో ఉన్నావు, దైవానుగ్రహాలు పొందుకుంటూ ఉన్నావు, దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తూనే ఉన్నావు కదా. మరింక భయం ఎందుకు? ఇక నీకు నేనెందుకు? నా అవసరము లేదు నీకు, నేను లేకున్నా కూడా నీవు దైవరాజ్యానికి వెళ్ళేటంతటి మంచి జీవితము జీవిస్తున్నావు కనుక నేను నీ దగ్గరికి రాకపోయినా కూడా నీవు దేవునికి చేరువలోనే ఉన్నావు కదా బిడ్డ, అలాగే జీవించు అని ప్రభు చెబుతున్నారు తప్ప నిన్ను పట్టించుకోవడని కాదు, నువ్వు వద్దని కాదు. నీకంటే ఇంకా అనేక మంది ప్రభునికి దూరముగా ఉన్నటువంటి బిడ్డలను ప్రభునికి దగ్గరగా చేర్చాలి. పాపములో కూరుకుపోయి ఉన్నటువంటి వారిని, ఈ లోక దుష్ట మార్గంలో నడుస్తున్నటువంటి వారిని, ఈ లోకములో పడిపోయి నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడి అటువంటి జీవితాలు మార్చి అటువంటి బ్రతుకులు బాగు చేయటానికి నేను వచ్చాను అంటున్నాడు. నిజమే కదండి. మనం ఆరోగ్యంగా ఉంటే, అంతా బాగుంటే, హుషారుగా ఉంటే, హ్యాపీగా సంతోషముగా ఉంటే, అన్ని అవయవాలు బాగా పనిచేస్తూ ఆరోగ్యముగా ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా? డబ్బులు ఇచ్చి తన్నెచ్చుకోవడం అవసరమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళం కదా. హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన రాదు, వెళ్ళము. డాక్టర్ అవసరమా మనకు? ఎవరికి అవసరం డాక్టరు? రోగముతో ఉన్న వాళ్ళకు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి, జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్తో అవసరం, హాస్పిటల్కి వెళ్ళటం అవసరం. అదే ప్రభు అంటున్నాడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా, నీతిమంతుల దగ్గరికి రావలసిన అవసరం లేదు కదా. మీరు ఇప్పటికే మంచిగా నీతివంతముగా దైవరాజ్యానికి చేరువలో అలాగే జీవించండి అని చెబుతూ, తాను వచ్చింది పాపులను పిలవడానికి, పాపులను రక్షించడానికి, దేవునికి దూరమైపోయి జీవిస్తున్నటువంటి బిడ్డలను తిరిగి దేవుని దగ్గరకు చేర్చడానికి అన్నటువంటి గొప్ప సత్యాన్ని, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అదే ఈరోజు వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా సుంకపు మెట్టు కడ కూర్చున్నటువంటి మత్తయిను ప్రభు పిలుస్తూ, మత్తయి రా అనగానే మత్తయి లేచి ప్రభుని అనుసరిస్తూ, ప్రభుని చిత్తానుసారము జీవిస్తూ మంచి జీవితము జీవించాడు. మరి మత్తయి ఎవరయ్యా అంటే సుంకరి అని పిలుస్తారు. సుంకరి ఎవరయ్యా అంటే పన్నులు వసూలు చేసేటటువంటి వాళ్ళు.
మనం ట్యాక్స్ కలెక్టర్స్ అంటూ ఉంటాం చూడండి, వాళ్ళని పన్నులు వసూలు చేసే వాళ్ళని ఆ రోజుల్లో సుంకరులు అనేవాళ్ళు. ఈ సుంకరులందరినీ కూడా జనం అసహించుకునేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూరముగా పెట్టేవాళ్ళు, వాళ్ళని ఘోరమైనటువంటి పాపులుగా చూసేవాళ్ళండి. కారణం ఏంటయ్యా అంటే, ఈ సుంకరులు పన్నులు వసూలు చేసేటప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకవేళ నీ దగ్గర ఒక 100 రూపాయలు పన్ను కట్టించుకోవాలనుకోండి, 100కి బదులు 200 వేసి 200 నీ దగ్గర వసూలు చేసి 100 ప్రభుత్వానికి నీ తరపున కట్టి 100 వాళ్ళ జేబులో కట్టుకునేవాళ్ళు. అందుకని ఇలా జనాన్ని పీడించుకొని పన్నులు ఎక్కువగా వసూలు చేసి వాళ్ళు మాత్రమే బాగుపడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రజలు వీళ్ళని అసహించుకునేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, ఘోరమైనటువంటి పాపులుగా వీళ్ళని చూసేవాళ్ళు. అటువంటి కోవకు చెందిన వాడే ఈ మత్తయి. మరి ఆ రోజు అక్కడ సుంకపు మెట్టుకడ కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉంటే అటుగా వెళుతున్నటువంటి ప్రభువు మత్తయిని చూచి, మత్తయి రా అని పిలిచాడు. మత్తయి లేచి వచ్చాడు, ప్రభుని అనుసరించాడు. ఇక్కడ ప్రభు తాను వచ్చింది పాపుల కోసమే అని పలుకుతున్నటువంటి మాటను నిజము చేస్తూ మత్తయ్యను పిలుస్తూ మార్చేశాడండి. ఒక్కసారి ఘోరమైనటువంటి పాపిగా ఉన్నటువంటి మత్తయి ప్రభువుని చూడగానే, ప్రభు దగ్గరికి రాగానే, ప్రభుని అనుసరించగానే జీవితం మారిపోయిందండి. పాపిగా ఉన్నటువంటి మత్తయి పునీతుడిగా మారిపోయాడు. సుంకరి మత్తయి పునీత మత్తయిగా మారిపోయాడు. పన్నులు కట్టించుకునే మత్తయి ఆత్మలను కాపాడే వాక్య పరిచర్య చేస్తూ స్వార్థ సేవను చేసి పరిశుద్ధుడిగా మారిపోయాడండి. ఒక్కసారి ప్రభుని కలిసినంతనే, ఒక్కసారి ప్రభుని చూచినంతనే, ఒక్కసారి ప్రభుని అనుసరించినంతనే, ఒక్కసారి ప్రభు మాట విన్నంతనే పాపి అయినటువంటి మత్తయి మారి పరిశుద్ధుడిగా అయిపోతున్నాడే. ఎన్నిసార్లు ప్రభుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నిసార్లు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు ప్రభుని స్వీకరిస్తున్నాం. ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు, దీవిస్తున్నాడు. అయినా మనం మారకపోతే, మన బ్రతుకులు మార్చుకపోతే, ప్రభునికి దగ్గర అవ్వకపోతే, ప్రభు వచ్చినది మన కోసమే అన్న సంగతి మనము తెలుసుకోకపోతే వ్యర్థమైపోతుంది. అక్కడి నుండి ప్రభు ఇక్కడికి వచ్చినటువంటిది వ్యర్థమైపోతుంది. పరమును విడిచి భూమికి దిగి వచ్చినటువంటి ప్రభుని త్యాగం వ్యర్థమైపోతుంది. నీ కోసం, నా కోసం ప్రభు చెందిన రక్తం వృధా అయిపోతుందండి. అందుకే ఈ రోజున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ. మత్తయిని పిలిచినట్టుగా నిన్ను పిలుస్తున్నాడు. మత్తయిని మార్చినట్టుగా నిన్ను మారుస్తానంటున్నాడు. మత్తయి తనను అనుసరించినట్టుగా మనల్ని కూడా ప్రభు తనను అనుసరించమంటున్నాడు. నేను వచ్చిందే మీకోసం బిడ్డ. మీ బ్రతుకులు మార్చడానికి, మీ జీవితాలు మార్చడానికి. ఎంత ఊపిలో కురుకుపోయినా కూడా భగవంతునికి దూరం అయిపోయినటువంటి బిడ్డలను, ఆత్మలు నశించకుండా కాపాడి రక్షించడానికి నేను వచ్చానంటున్నాడు. ఇదే మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో కూడా దేవదూత జోజప్ప గారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు పుట్టక ముందు మరియమ్మ గర్భములో ప్రభు ఉన్నప్పుడు, ఇంకా భూమి మీదకి రాకముందే, భూమి మీద పుట్టక ముందే, గర్భములో ఉన్నప్పుడే దేవదూత జోజప్ప గారితో ఒక మాట అంటూ ఉంది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అంటూ మత్తయి 1:21 మనం చదువుకుంటాం. ఆయనకు యేసు అని పేరు పెట్టము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, అందుకోసమే వస్తున్నాడు అని దేవదూత జోజప్ప గారు అన్నటువంటి మాటలు జ్ఞాపకము చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రభు పుట్టుకకు ముందే ప్రభు పుట్టబోతున్నాడని, యేసు అని వాడు పుట్టడానికి వస్తున్నాడు, ఆయన పుట్టేది, పుట్టబోయేది ఎందుకయ్యా అంటే, ఆయన ఈ లోకానికి రాబోయేది ఎందుకయ్యా అంటే, నశించిపోతున్నటువంటి తన ప్రజలను కాపాడి రక్షించడానికే వస్తున్నాడు అని యేసు ప్రభు ఎందుకు పుట్టబోతున్నాడో దేవదూత ముందుగానే చెప్పింది. అదే మాట ఈరోజు ప్రభు మరొకసారి నొక్కి వక్కాణిస్తూ దానిని సుస్పష్టముగా మనకి తెలియజేస్తున్నాడు. నేను వచ్చిందే పాపులను కాపాడి రక్షించడానికి, నేను వచ్చిందే నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు చెంతకు చేర్చడానికి, నేను వచ్చిందే ప్రభునికి దూరమైపోయినటువంటి బిడ్డలను తిరిగి దైవరాజ్యాన్ని చేర్చడానికి.
ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేనట్టుగా నీతిమంతులకు కూడా నాతో అవసరం ఉండదు. కానీ నశించిపోతున్నటువంటి ఆత్మలకు మాత్రం నేను కావాలి. ప్రభునికి దూరమైపోతున్నటువంటి ఆత్మలు నాకు కావాలి. ప్రభుని రాజ్యానికి, దైవరాజ్యాన్ని పోగొట్టుకుంటూ దేవుని అనుగ్రహాలకు దూరమైపోతున్నటువంటి బిడ్డల కోసమే నేను వచ్చాను అంటున్నాడు. ఆ కోవలో నువ్వు నేనున్నావేమో, ఆ నశించిపోతున్న కుటుంబాలలో నువ్వు నేనున్నావేమో, ఆ నశించిపోతున్నటువంటి ఆత్మలలో నువ్వు నేనున్నావేమో. ప్రభు పిలుస్తున్నాడు, బిడ్డ మత్తయిని పిలిచినట్టుగా రా అంటూ పిలుస్తున్నాడు. మత్తయి లేచి వచ్చినట్టుగా మనము కూడా మన పాపపు ఊపిలో నుండి లేచి వద్దాం. ప్రభుని మత్తయి అనుసరించినట్లుగా మనము కూడా ప్రభుని అనుసరిద్దాం. జీవితాంతము కూడా ప్రభు కోసం మత్తయి జీవించినట్లుగా మనము కూడా జీవితాంతం ప్రభు కోసము జీవిద్దాం. మంచి మాటలు మాట్లాడుతూ మంచి జీవితము జీవిస్తూ మంచి పనులై చేద్దాం. ఈ లోకానికి, ఈ లోకపు దుష్టపు పనులకు, పాపానికి దూరముగా ఉంటూ ప్రభునికి దగ్గర అవుదామండి. ఈరోజు ప్రభు చాలా చక్కగా చెబుతున్నాడు, నేను వచ్చింది నీకోసమే బిడ్డ, నువ్వు నా దగ్గరకి రా అంటున్నాడు. కాబట్టి ప్రభుని మాట విందాం, ప్రభుని దగ్గరికి వెళదాం, ప్రభుని చేరువలో ఉందాం, ప్రభు మెచ్చేటటువంటి మంచి జీవితము జీవిద్దాం. తప్పకుండా ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలని, ప్రభుని యొక్క కోరిక మేరకు, ప్రభుని యొక్క చిత్తానుసారము మంచి జీవితము జీవిస్తూ, ప్రభు మెచ్చే జీవితము జీవిస్తూ, ప్రభుని యొక్క పరలోక రాజ్యంలో స్థానము పొందేటటువంటి గొప్ప జీవితము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు వచ్చిందే మన కోసం అండి, మనతోనే ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. కానీ మనము కూడా ప్రభు అంతటి త్యాగము చేస్తూ మన కోసం వస్తున్నప్పుడు మనము కూడా ఒక్కడుగు ముందుకు వేయాలి. క్షమించటానికి, మన్నించడానికి, రక్షించడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే ఫ్రాన్సిస్ పోపు గారు ఒక మాట అంటూ ఉంటారు, ప్రభు ఎప్పుడు కూడా ప్రజలను మన్నించడములో, క్షమించడములో అలసిపోడటండి. కానీ మన్నించుమయ్యా, క్షమించుమయ్యా అంటూ ప్రభుని అడగడానికి మనమే అలసిపోతున్నామట. అది నిజమేనండి. ప్రభుని మనం అడిగి మారు మనసు పొంది ప్రభుని దగ్గరకు వచ్చి మన బ్రతుకు మార్చుకోవడానికి ప్రభు దగ్గరికి వస్తే, నీ బ్రతుకు మార్చడానికి, నీ జీవితం మార్చడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధముగానే ఉంటాడు. కాబట్టి ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మనం ఈ రోజున స్థితి ఎంతటిదైనా, ఎంత పాపపు స్థితిలో ఉన్నా, ఎంత ఊపిలో కూరుకుపోయినా చేయి అందించి కాపాడడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. క్షమించమయ్యా యేసయ్యా అంటూ మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకోవడానికి సిద్ధముగా ఉంటే ప్రభు పిలుపునందుకొని రా. ప్రభు పిలుస్తున్నాడు, కదలిరా, ప్రభుని దగ్గరకి రా, బ్రతుకు మార్చుకో. ప్రభుని నమ్ముకున్నటువంటి వారందరము కలిసి మన బ్రతుకులు మార్చుకోవడానికి, ప్రభుని దగ్గరగా ఉండటానికి, దైవరాజ్యంలో స్థానం పొందటానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ దైవాశీస్సులను అడిగి వేడుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈరోజు వాక్యము ద్వారా నీవు పరలోకమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చావో, నీ రాజ్యమును విడిచి మా రాజ్యానికి ఎందుకు వచ్చావో చక్కగా తెలియచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇన్ని రోజులు కూడా తెలియనటువంటి గొప్ప సత్యాన్ని మాకు తెలియజేస్తూ, నేను వచ్చింది నీకోసము బిడ్డ అంటూ నా మీద నీకున్నటువంటి గొప్ప ప్రేమను మరొకసారి చూపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా యేసయ్యా. యేసు, నా స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి స్థితిగతులన్నీ నీకు తెలుసయ్యా. ఏ బిడ్డ ఎంతటి ఘోరమైన పాపపు స్థితిలో ఉన్నా బిడ్డలను మన్నించండి, క్షమించండి, దీవించండి అయ్యా. ఇంకా అనేక మంది తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు అనేక మంది కామెంట్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ వారి కోసం, వారి కుటుంబాల కోసం, వారి యొక్క రోగాలను నయము చేసేటటువంటి విధముగా వారికి స్వస్థతలు కలగాలని ప్రార్థనలు చేయమని నన్ను అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీ పాదాలు పట్టుకుని ఆ బిడ్డల కోసం నేను అడుగుతున్నానయ్యా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల్లో ఏ బిడ్డ నా ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో అయ్యా, ప్రార్థన చేయమడిగినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాను. ఆ బిడ్డలందరినీ ముట్టండి, తాకండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఏ బిడ్డ నీ దీవెన కోసం, అనుగ్రహాల కోసం, కృపావనుగా వరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఈ రోజున ముట్టి తాకి ఆశీర్వదిస్తూ ఆ కుటుంబాలకు దీవెనలు, అనుగ్రహాలు అందించమని ఈ వాక్యం ఇంకా అనేక మందికి చేరడానికి అనేక మంది దోహదపడి ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసేటటువంటి గొప్ప మనసును కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారికి దయచేయమని, అందరికీ నీ దీవెనల అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.